తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా నమస్కారం. ఏ రోజు ప్రచారంకి వచ్చినా ఎంతో ఉత్సాహంగా మీరందరూ నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. చాలా అభిమానం చూపిస్తున్నారు. నేను ఎప్పటికీ మీ అభిమానం, మీ ప్రేమని మర్చిపోను. అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. మా గొట్టిపాటి కుటుంబం, మా తాతగారు హనుమంతరావు గారు, మా నాన్నగారు నర్సయ్య గారు, అట్లనే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలకు తగ్గకుండా నిరంతరం దర్శి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని మాటిస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది. తాగునీరే కాకుండా సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. పిల్లలకి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మనకి జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. రేపు కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మనందరం చూడబోతున్నాము. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. ఒక్కసారి అందరూ ఆలోచించి నన్ను ఆశీర్వదించండి. ఎప్పుడూ మీతో పాటు కుటుంబ సభ్యురాలిగా ఉంటూ మీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. ఎండను సైతం లెక్క చేయకుండా నాతో అందరూ ఉన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా నాతో ప్రచారంలో పాల్గొంటున్నందుకు పేరు పేరున నమస్కారం. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది, నా వెంట మహిళా సైన్యం ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాలన చూస్తారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, అందరినీ ఇబ్బంది పెట్టడం. గతంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. 49 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు, 53 ఇంటి నిర్మాణం, 30 లక్షలతో సీసీ రోడ్లు వేశారు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు, 2 బోర్లు పొలం దగ్గర, మత్స్యకారు పెన్షన్ 20 మందికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి అదే కొనసాగాలి, అదే అభివృద్ధి కొనసాగాలంటే మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేయండి. పెద్దలకు, తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎంతో బాగా నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు. స్వతహాగా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా. ఆవిడ డాన్స్ చాలా బాగా వేసింది. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. గెలిచేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అని నేను మీ అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా వస్తారు. ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతోంది మనకి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశారు, ఈ 5 ఏళ్ల పాలన చూశారు. ఎక్కడ చూసిన అవినీతి, అన్యాయం, అందరూ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నాళ్ళ నుండో మన పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూస్తామని మాటిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ రోడ్ల ప్రాబ్లం ఉంది, సరైన రోడ్లు వేపిస్తాము. ఇది కాకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా
తెలుసు, అన్నిటికీ పరిష్కార మార్గం చూస్తానని మాటిస్తున్నాను. అన్నిటికీ పరిష్కార నేను ఇక్కడే మాటిస్తున్నాను. ఏదో నాలుగు మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. ఇక్కడే ఉంటాను, పదవి తీసుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. అందరికీ వైద్య సేవ అందిస్తాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలకి ఎక్కడికి వెళ్ళినా ఒక మహిళా సైన్యం, ఒక మహిళా శక్తి ఉన్నారు నా వెంట. ప్రజలే నా బలం, మహిళలే నా బలం. మహిళలే నా బలం. మహిళలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం. మీ అందరూ నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు, ఎంతో అభిమానం చూపిస్తున్నారు. మీ రుణం అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటానని మాటిస్తున్నాను. మీకు ఇక్కడ ఏ సమస్యలున్నా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. గతంలో అభివృద్ధి అంటూ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 ఏళ్ల పాలన చూశారు, ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు, నష్టపోయారు. మళ్ళీ మనకి ఈ 2024లో రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందబోతోంది. దర్శి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకి. నాకొకటి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటి. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అనంతరం గ్రామ పెద్దలకు, ముఖ్య నేతలకు, మహిళలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం. ఏ ఊరు వెళ్ళినా నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఎంతో అభిమానం, ఉత్సాహంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు డాన్స్లు వేస్తున్నారు. మీ అభిమానం, మీ ఉత్సాహం నేను ఎప్పటికీ మర్చిపోను. అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను. మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. మన ఊరు బాగుండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మీరు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశారు, ఈ 5 ఏళ్ల పాలన చూశారు. ఎక్కడ చూసిన అన్యాయాలు, అక్రమాలు. మనకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నిస్తే పోలీసులు కొట్టడం, తీసుకెళ్లి కేసులు పెట్టడం. ఇది ఈ 5 ఏళ్ల పాలన. మనకి ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా, మనమందరం ఆత్మాభిమానంతో బతకాలన్నా, అభివృద్ధి కావాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. దర్శి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించే బాధ్యత మీది. 5 మండలాల్లోనూ తాగునీరు, సాగునీరు సమస్యలపై కృషి చేస్తాను. 5 మండలాల్లోనూ విద్యా అవకాశాలు, మెరుగైన హాస్పిటల్ సదుపాయాల కోసం నా వంతు కృషి చేస్తాను. రవాణా రంగంలోనూ
ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా నేను మీ ఇంటి అమ్మాయిగా ఇక్కడే అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా నన్ను వచ్చి నేరుగా కలవచ్చు. ఎవరి ద్వారానో వచ్చే పని లేదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా నమస్కారం. నేను ఏ రోజు ప్రచారంకి వచ్చినా ఎంతో ఉత్సాహంగా మీరందరూ నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. చాలా అభిమానం చూపిస్తున్నారు. నేను ఎప్పటికీ మీ అభిమానం, మీ ప్రేమని మర్చిపోను. అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. మా గొట్టిపాటి కుటుంబం, మా తాతగారు హనుమంతరావు గారు, మా నాన్నగారు నర్సయ్య గారు, అట్లానే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలకు తగ్గకుండా నిరంతరం దర్శి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని మాటిస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది. తాగునీరే కాకుండా సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. పిల్లలకి, యువతకి మంచి స్కూల్ కాలేజెస్ లేవు, మంచి హాస్పిటల్ లేదు, ట్రైన్ ఫెసిలిటీస్ లేక వలసలు పోతున్నారు, ఉపాధి అవకాశాలు లేవు. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మనకి జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. రేపు కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో మనందరం చూడబోతున్నాము. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. ఒక్కసారి అందరూ ఆలోచించి నన్ను ఆశీర్వదించండి. ఎప్పుడు మీతో పాటు కుటుంబ సభ్యురాలిగా ఉంటూ మీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. లెక్క చేయకుండా నాతో అందరూ ఉన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు. మీకు ఒకసారి మన సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, మహిళలకు నెలకు 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 15,000 వస్తాయి. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, చదువుకునే పిల్లలు ఉంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు ప్రతి బిడ్డకి. ప్రస్తుత ప్రభుత్వం ఒక బిడ్డకు 13,000 ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైతులకు ఆర్థిక సహాయం 20,000, పెన్షన్ 4,000 ఏప్రిల్ నుండే పెంచుతున్నారు. ఈ 3 నెలలది కూడా కలిపి మీకు జూలైలో 7,000 వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. బీసీలకు రక్షణ చట్టం. అంతేకాకుండా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కూటమి సహకారంతో మేనిఫెస్టోని విడుదల చేశారు. మీ అందరూ చూసే ఉంటారు. పెళ్లి కానుకలు వస్తాయి, ఇసుక ఫ్రీ, మళ్ళీ మనకు అన్న క్యాంటీన్లు మొదలవుతాయి, విదేశీ విద్యలు పునరుద్ధరిస్తారు. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన మళ్ళీ మనకు రాబోతుంది. బాబు గారిని మళ్ళీ మనం రప్పిద్దాము. సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం, బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. సైకిల్ గుర్తుకు మీ ఓటు. రేపు జరిగే ఎలక్షన్ లో ఈవీఎం బాక్స్ లో 2వ నంబర్ అమ్మ, అందరు గుర్తు పెట్టుకోండి. 2వ నంబర్ మీద ఉన్న సైకిల్ గుర్తుకు మీ ఓటు వేయండి. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.
ఇచ్చారు. 53 ఇంటి నిర్మాణం, 30 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 2 బోర్లు పొలం దగ్గర. సీఎం రిలీఫ్ ఫండ్ 9 మందికి వచ్చింది. మత్స్యకార పెన్షనాలు 20 మందికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి అదే కొనసాగాలి, అదే అభివృద్ధి కొనసాగాలంటే మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేయండి. నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. మీకు ఇక్కడ ఉన్న సమస్యలు పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు. నీటి సమస్య ఎన్నాళ్ళుగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంటింటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు. 8వ నంబర్ భూమికి పట్టాలు ఇప్పిస్తాము. ఎన్టీఆర్ కాలనీకి కరెంట్ స్తంభాలు, మిగిలిన రోడ్లు సీసీ రోడ్లు వేపిస్తాము. అర్హులైన వారికి గృహాలు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము. నేను ఇక్కడికి ఏదో అధికారంతో రాజకీయం చేయడానికి రాలేదు, మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కలవచ్చు. మీకు నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తుంచుకోండి. నన్ను ఆదరించి మీ యొక్క కుటుంబ సభ్యురాలిగా గెలిపించండి. నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని మాటిస్తున్నాను. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. గ్రామ నాయకులకు, పెద్దలకు, మహిళలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, ఎండను సైతం లెక్క చేయకుండా రోజు నాతో ప్రచారంలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. మీరు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశారు. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ప్రజలందరూ ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. మనకి అభివృద్ధి కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన ఊరు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మన సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, చదువుకునే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు, రైతులకు ఆర్థిక సహాయం 20,000, ప్రతి మహిళకి ఇంటికి 1,500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, బీసీలకు రక్షణ చట్టం, పెన్షన్ 4,000 రూపాయలు. ఈ 3 నెలలు పెంచింది కూడా జూలైలో 7,000 వస్తుంది. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలంటే మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. అంతేకాకుండా ఈ ఊరి సమస్యలు, వాటర్ ట్యాంక్ ఒకటి, పోలేరమ్మ గుడికి సహాయం, డీపోర్లు, పిల్లలు స్కూల్కి 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది, రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్, ఇవన్నీ నా వంతు కృషి చేసి దర్శి నియోజకవర్గ అభివృద్ధికి నేను నిరంతరం కట్టుబడి ఉంటానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఆదరించండి. నేను ఇక్కడికి రాజకీయ నాయకురాలిగా రాలేదు, మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. మీ కుటుంబ సభ్యురాలిగా భావించి ఒక్కసారి గెలిపించండి. నెక్స్ట్ 10 ఏళ్లలో దర్శి దిశ మారబోతుంది. అదంతా మీ చేతుల్లో ఉంది. మార్పు మాటల్లో కాకుండా ఇక్కడికి మీరు వచ్చిన వాళ్ళందరూ దండలు, షాల్వలు, క్రాకర్స్ కాదు మనకు ముఖ్యం. రేపు 13న ఓట్లు వేయాలి. చాలా మన భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది. దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
జనసేన బీజేపీ కార్యకర్తలకు మహిళలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, మనం స్వేచ్ఛగా బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి. ఒక్కసారి నేను మన సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను అందరికీ. 20 లక్షల ఉద్యోగాలు, 3000 నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 రూపాయలు వస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ చెరి 1500 రూపాయలు ఇస్తారు. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, రైతులకు ఆర్థిక సహాయం 20,000, చదువుకునే పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఒక బిడ్డకు 13,000 ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వస్తుంది. బీసీ రక్షణ చట్టం, పెన్షన్ 4,000. ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్లో పెంచింది కూడా జూలైలో 7,000గా వస్తుంది పెన్షన్ అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టోలో ఉచిత ఇసుక, కరెంటు ఛార్జీలు ఇంకా పెరగవు, అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలవుతాయి, విదేశీ విద్యలు ఉంటాయి, పెళ్లి కానుకలు ఉంటాయి. ఇలాంటి ఒక అభివృద్ధి పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.